వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చూసుకుంటే చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చేసింది గాయస్. హెచ్సిఎల్ నుంచి మెగా వాక్ ఇన్ డ్రైవ్. సో అది మెగా వాక్ ఇన్ డ్రైవ్ అండ్ 30% శాలరీ హైక్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు లాస్ట్ శాలరీ ఏదైనా ఉంటే, అంటే మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 30% హైక్ గైస్. అంటే మినిమం మీకు అట్లీస్ట్ 2 to 3 lakhs వరకు మినిమం పెరుగుతుంది శాలరీ. చాలా మంచి ఆపర్చునిటీ. ఈ ఇంటర్వ్యూ అనేది డేట్స్ అనేది అందులో క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. మీకు చెప్తాను ఫర్దర్. అంతకుముందు సర్వీస్ నౌ అనే కంపెనీ గురించి మీరు విని ఉండకపోతే చెక్ చేసుకోండి. ఇందులో కూడా మీకు సర్వీస్ నౌ అనేది ఒక అప్లికేషన్ గైస్. ఒక అప్లికేషన్ మీద ఒక కంపెనీ అనేది, సర్వీస్ నౌ అనేది ఒక కంపెనీ. వీళ్ళు ఒక అప్లికేషన్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అదే టికెటింగ్ అప్లికేషన్ అంటారు. అవి దానిలో టికెట్స్ క్రియేట్ చేయడం కానీ చాలా మల్టీపర్పస్కి వాడడం జరుగుతుంది. సో ఆ కంపెనీ గైస్ హైదరాబాద్లో ఉంది. చాలా ఫేమస్ కంపెనీ. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి మీరు. ఇది కూడా వీడియోలో పెడుతున్నాను. డెమో సపోర్ట్ ఇంజనీర్ ఫ్రెషర్సే, హైదరాబాద్ లొకేషన్. ఓకే, ఇది కూడా తప్పకుండా అప్లై చేయండి. ఇక్కడ కాకపోతే ఫ్లెక్సిబుల్ ఆర్ రిమోట్, మీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాను. ఐదర్ మీరు ఆఫీస్ నుంచి చేయవచ్చు, లేదంటే రిమోట్ కూడా రిమోట్ వర్క్లో అంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసిన నో ఇష్యూస్. ఓకే, సో కంపెనీ గురించి మీకు తెలియకపోతే మీరు ఇక్కడ రీసెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. మీరు కస్టమర్ వాళ్ళకి రిలేటెడ్ క్వైరీస్ రిజాల్వ్ చేయడం కానీ, ఇక్కడ మీకు పొజిషన్ వచ్చేసి డెమో సపోర్ట్ ఇంజనీర్. ఓకే, యాజ్ ఎ సపోర్ట్గా మీరు సర్వీస్ డెస్క్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సిమిలర్గానే ఉంటాయి. ఓకే, వాట్ ఎవర్ సర్వీస్ డెస్క్లో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం జరుగుతుందో అలానే ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఆల్ సేమ్. సో మీరు చూసుకుంటే ఇక్కడ మీకు స్ట్రాంగ్ కమిట్మెంట్ టు క్వాలిటీ అండ్ కస్టమర్ సర్వీస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇట్స్ అ కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్ అండ్ కొద్దిగా రిలేటెడ్ టు సర్వీస్ డెస్క్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ సిమిలర్. ఓకే, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ప్రొఫెషన్స్ ఇన్ HTML, CSE అండ్ జావా స్క్రిప్ట్, వీటి మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అంటారు. అండ్ మీరు సర్వీస్ నౌ అప్లికేషన్ మీరు ఎప్పుడు చూడలేదనుకుంటే ఒకసారి దాని గురించి చాలా వీడియోస్ ఉంటాయి. అండ్ గూగుల్లో కూడా మీకు ఆ అప్లికేషన్ గురించి జనరల్ నాలెడ్జ్ అనేది తెలుసుకుంటే చాలు, ఇమీడియట్గా అప్లై చేయండి. సో నెక్స్ట్ మనం అనుకున్నది HCL జాబ్ అప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. HCLలో మెగా వాక్ ఇన్ డ్రైవ్ గైస్, కస్టమర్ సపోర్ట్ అండ్ లిస్ట్ యాడ్వర్డ్స్. ఓకే, హైదరాబాద్ లొకేషన్. అండ్ 8th and 9th June రోజుల్లో వీళ్ళు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 11 AM to 3 PM. ఓకే, 2 days. ఓకే, వీళ్ళ అడ్రస్ వచ్చేసి మీకు గండిపేట్ మండల్, హైదరాబాద్, కోకాపేట్. ఓకే, తెలంగాణ. ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారుగా, వీళ్ళ పేర్లు అనేది మీ రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. ఓకే, ఇది వచ్చేసి HCL ఈజ్ హైరింగ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ రోల్. ఓకే, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. ఓకే, చాలా మంచి జాబ్ ఇది. ఓకే, క్యారీ 1 రెజ్యూమ్, ఒక రెజ్యూమ్ అండ్ 1 ID ప్రూఫ్, ఏదైనా అవ్వచ్చు, ఆధార్ కార్డ్, ఎనీథింగ్. అయితే ఇక్కడ మీకు చూసుకుంటే డిజిగ్నేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే కనుక మీకు ప్రాసెస్ అసోసియేట్ అనే రోల్కి వీళ్ళు హైర్ చేస్తారు. ఓకే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఆల్రెడీ 6 months 1 year ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు అసోసియేట్ లెవెల్ పొజిషన్, మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకే, అండ్ 5 days వీక్ అండ్ 2 days వీక్ ఆఫ్. ఓకే, అండ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హైక్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు, 20 to 30% హైక్ యాజ్ ఆన్ లాస్ట్ CTC. ఓకే, మీకు 2 lakhs ఉంటే మీకు మంచి ఈజీగా ఇంక్రిమెంట్ అయిపోతుంది. అట్లీస్ట్ 3.5 దాకా ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఓకే, గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ HTML అండ్ CSS. ఓకే, అంటే వెబ్ పేజ్, HTML వెబ్ పేజ్ బేసిక్ అండర్స్టాండింగ్. ఓకే, అది గైస్. సో ఈ 2 links అనేది నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేయండి. అండ్ ఇదే ఫస్ట్ జాబ్ అయితే మీరు తప్పకుండా అప్లై చేయండి. అండ్ తప్పకుండా సెకండ్ వచ్చేసి HCL, తప్పకుండా మీరు ఇంటర్వ్యూకి అయితే కంపల్సరీ అటెండ్ అవ్వండి.
and don't miss this opportunity, guys. Okay, until then, please do like, share and subscribe. See you later.